అసిస్టెంట్గా బాగుందా, హీరోయిన్గా బాగుందా? సార్ ఇది చాలా టఫ్ క్వశ్చన్ కాదు మీరు సార్, ఆహా, నేను అడిగిన చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు సార్. అమ్మాయి అప్పటికే 3 సంవత్సరాల నుంచి రేపు గురవుతుందట. అప్పుడు చెప్పింది అమ్మాయి వచ్చి. అప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. మీరు నాకు అసిస్టెంట్గా ఉండడానికి ఇష్టపడతారా, హీరోయిన్గా ఉండడానికి ఇష్టపడతారా అని అడిగాడు అతను. అడిగితే అమ్మాయి నవ్వుతూ సిగ్గుపడుతూ నాకు చాలా టఫ్ క్వశ్చన్ అడిగారండి, ఎందుకంటే నాకు 2 రోల్స్ కావాలి. ఒక్క మాట అడుగుతానండి, దయచేసి ఎవరు నన్ను అపార్థం చేసుకోకండి. ఒక అమ్మాయిని ఒకసారి ఒకడు రేప్ చేశాడు. రేప్ చేసి మళ్ళీ మరుసటి రోజు ఆ రేపిస్ట్ దగ్గరికి అమ్మాయి వెళ్ళటం అనేది అసంభవం. 100 కోట్లు ఇస్తానంటే వెళ్దాం. కానీ 2వ రోజు మళ్ళీ అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళింది, వర్క్ చేసింది, జీతం తీసుకుంది. 3వ రోజు వెళ్ళింది, 4వ రోజు, అలా 3 సంవత్సరాలు వెళ్ళిందండి. మళ్ళీ ఈ 3 సంవత్సరాలు కూడా రేపు జరుగుతూనే ఉందటండి. అయినా కూడా అక్కడే ఉందటండి. కారణం ఏంటంటే నీకు అవకాశాలు రానివ్వకుండా చేస్తానన్నాడట. అందుకని 5 సంవత్సరాలు